తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 20వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తున్నారు ఈవేళ. నీ ఆలోచన యావత్తును సిద్ధింపచేసి నీ కోరికను సఫలపరచును గాక అని ఆశీర్వాదం ఇస్తున్నాడు. మన కోరికలు ఏమైతే ఉంటాయో, మన ఆలోచన ఏమైతే ఉంటుందో, మన దేవుడైన యెహోవా మీద ఆనుకుని మనము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ముందు పెట్టినప్పుడు మన కోరిక తప్పక సిద్ధింప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మన ఆలోచన యావత్తు సఫలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. దేవుడు సఫలపరిచే ఆలోచనలు మనకు ఎంతో క్షేమంగా ఉంటాయి. దేవుడు సఫలపరిచే ఆలోచనలు మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచుతాయి, మనల్ని హెచ్చింప చేస్తాయి. అటువంటి ఆలోచనలు దేవుడు మన ఎడల సఫలం చేస్తాడు. మనం ఏదైనా మంచి ఆలోచనలు కలిగి ఉండి మనం దేవునిలో ఎదుగుతూ ఈ భూలోక సంబంధమైనటువంటి వృద్ధి కోరుకోవడంలో కానీ, పిల్లల విషయంలో వృద్ధి కోరుకోవడంలో కానీ, పిల్లల యవనస్తుల ఉద్యోగాల్లో వృద్ధి కోరుకోవడం కానీ, యవనస్తులు ఉద్యోగాల కొరకు ఎదురు చూడడంలో కానీ మనం దేవుని ఆనుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు మీ కోరిక యావత్తు సఫలం చేస్తాను అంటున్నాడు దేవుడు. మీ ఆలోచన నెరవేరుస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడదాం. మన ఆలోచన యావత్తును ఆయన సఫలపరిచే దేవుడు. కాబట్టి మనకున్న దేవుణ్ణి మనం ఆధారం చేసుకుందాము, పూర్ణముగా ఆయన మీద ఆధారపడదాం. మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. నాకు అసాధ్యమైనది కలదా అని అబ్రహాంతో 2 మార్లు అన్నారు. నాకు అసాధ్యమైనది కలదా అని ఒక మారు అన్నారు, నాకు అసాధ్యమైనది లేదు అని మరొక మారు అన్నారు. కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కనుక మన ఆలోచన ఏమైతే ఉంటుందో మన ఎడల దేవుడు దాన్ని నెరవేర్చి మన కోరికను సిద్ధింప చేసే దేవుడుగా ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మీద ఆధారపడదాము. ఆయనను స్తుతిస్తూ మన కోరికలను ఆయన కృపలో నెరవేర్చుకుందాము. అదే కీర్తన గ్రంథము 21:2లో కూడా అతని మనోభీష్టమును నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు అంగీకరించి ఉన్నావు అని వాక్యం తెలియజేయబడుతుంది. ఎందుకని అతని మనోభీష్టం నువ్వు సఫలం చేసి ఉన్నావు అంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి మన ఆలోచనలు ఆయన మీద పెట్టి మన కోరికలు ఆయన మీద పెట్టి ప్రార్థన చేస్తామో అప్పుడు మన ప్రార్థన వింటాడు, మన అభీష్టం నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడుతున్నారో వారి అభీష్టమును నెరవేర్చినావు అంటున్నాడు. వారి అభీష్టం నీవు సఫలం చేయుచున్నావు అంటున్నాడు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు అంగీకరించి ఉన్నావు అంటున్నాడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని దేవుని హత్తుకొని వారు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు దేవుడు తప్పకుండా విన్నాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనకి నెరవేర్చి ఉన్నావు, వారి అభీష్టం నెరవేర్చి ఉన్నావు, వారి ప్రార్థనలు నువ్వు ఆలకించి ఉన్నావు అని తెలియజేస్తున్నాడు వాక్యం. మనకి అభయం ఇస్తుంది వాక్యం. ఎందుకంటే మనము దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన అభీష్టం నెరవేరుస్తాడు. ఆయన మీద ఆనుకొని మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు ఆయన వింటాడు అని ఈ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. వాక్యం మరి ఒక చోట కీర్తన గ్రంథము 145:11లో కూడా నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి వాని కోరిక, ప్రతి జీవి కోరిక తృప్తిపరుచుచున్నావు అని కూడా ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయన గుప్పిలు విప్పితేనే మన కోరిక నెరవేర్చబడుతుంది. ప్రతి జీవి కోరిక నెరవేర్చుతున్నావు, నువ్వు తృప్తిపరుచుచున్నావు అంటున్నాడు. అవును కదా. మరి మనం ఈ భూమి మీద క్షేమంగా ఉంటున్నాము, మనం ఈ భూమి మీద సమృద్ధిగా జీవిస్తున్నాము, మనం ఈ భూమి మీద ఆరోగ్యంగా ఉంటున్నాము, మనం ఈ భూమి మీద దేవుణ్ణి సేవిస్తూ సంతోషంతో మన జీవితాలను గడుపుతూ ఉన్నాము అంటే ఆయన మన కోరికలను తృప్తిపరుస్తున్నాడు, మన ఆలోచనలను సఫలం చేస్తున్నాడు, మన ప్రార్థనలను వింటున్నాడు, ప్రతి జీవి కోరిక తృప్తిపరుస్తున్నాడు అంటున్నాడు. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు మన కోరిక తృప్తిపరుస్తున్నాడు, మనల్ని సంతోషంతో జీవింపచేస్తున్నాడు. అట్టి దేవుణ్ణి మనం నిత్యము గణపరుద్దాము. అట్టి దేవుణ్ణి మనం నిత్యము మన ముందు పెట్టుకొని మన ఆలోచన అంతటిని ఆయన మీద పెట్టి మనము ప్రార్థన చేసి దేవుణ్ణి ఘనపరిచి మనం మేలులు పొందుకున్నాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. యేసుక్రీస్తు దేవా, పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు ఇచ్చిన వాక్యము కొరకు స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు కూడా నాయన వాక్యంలో మీరు తెలియజేసిన విధముగా మీ మీద ఆధారపడి
మా ప్రభు వారి అభీష్టమును మీ నెరవేర్చే దేవుడు అని, మా ప్రభు వారి సమస్త ఆలోచనలను మీ ముందు పెట్టుకొని దేవా జయ జీతం జీవించే బిడ్డలంగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.